హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదండి, బయట వర్షం పడుతుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఏంటి తెలుసా స్పెషల్? సండే స్పెషల్కి ఏంటి? పూరి అండ్ చట్పటి. అయితే ముందుగా పిండి పిసుకు పుంజుకుందాం. అందులో ఉప్పు, చీని, కాస్త జీరా, సూజీ వేసుకుని. ఎందుకో తెలుసా? మీకు తెలియదు, మేము చెప్తా. ఎందుకంటే సాఫ్ట్ వస్తాయి, పూరి పొంగుతాయి. సరేనా? అయితే మనం తయారు చేసే విధానం చూసుకుందామా? ఇదిగోండి, పూరి ఇలానే పాముకొని వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా పొంగుతాయి. చూడండి, మీ ఇంట్లో కూడా పొంగుతాయి. ఇలానే పొంగితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి ఎంత అందంగా పొంగుతాయి కదండి, క్రిస్పీగా ఉంటాయండి. సూజీ వేసాం కదండి, అలాంటప్పుడు ఇలా పొంగుతాయి. రెండు పూరీలు వేసుకుందామా? ఇది ఫస్ట్ పూరి తీద్దామా? చూడండి ఎలా పొంగుతున్నాయి. చూడండి, ఇలానే చేసుకోవాలి. ఎంత క్రిస్పీగా వచ్చాయి కదండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలానే పొంగుతుంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? పని చేస్తున్నాం. చూడండి, తీసి పక్కన పెడతాం. చూడండి ఎలా పొంగే, చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇక మనం ఒక కడాయిలో మనం పూరి చట్పటి చేసుకుందామే. చూడండి, మన ఇంట్లో పూరి చూడండి ఎలా పొంగున్నాయి. చూడండి, ఇలానే మీ ఇంట్లో కూడా ఉన్నాయా? కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం చట్పటి తయారు చేసే విధానం చూద్దామా? కడాయి పెట్టుకుందాం. కడాయిలో నూనె వేసి తాలింపులు వేసుకుందామే. అది కాస్త ఫ్రై అయ్యాక చూడండి, అది కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలకి వేసుకుందామా? కరివేపాకు వేసుకుందామా? చూడండి, ఇంకో కాస్త కలుపుకుందామా బ్రౌనిష్ అయ్యే వరకు. జస్ట్ అలా కలుపుకుందాం. అది బ్రౌనిష్ కాస్త అయ్యాక ఉంచుకుందామే. ఇలా కాస్త ఉప్పు వేసుకుందాం. సరేనా? ఉప్పు వేసుకుంటే కాస్త ఫ్రై అవుతుంది. అలా మనం ఫ్రై చేసుకుని కాస్త చూడండి ఎలా ఫ్రై అయ్యి బ్రౌనిష్ అయ్యావా. మనము ఏం చేయాలి? టమాటో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. సరేనా? కాస్త మూత పెట్టాలి, కాస్త మగ్గుతుంది. ఇప్పుడు కాస్త మనం పసుపు వేసుకుందామా? పసుపు వేసి కొద్దిగా కలర్ బాగుంటుందని ఇప్పుడే వేసుకుందామా? కాస్త జీరా పౌడర్ మనం మిక్సీలో పెట్టి ఉంచుకున్నాం. అది వేస్తే ఇంకా చాలా అంటే స్మెల్ వస్తుంది అనేసి బాగుంటుంది. ధనియా పౌడర్ కాస్త 2 స్పూన్లు వేసుకుందామా? తాలింపులు వేసుకుంటే ఇంక మనకి బాగుంటుందని వేసుకుంటాము. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. కాస్త నీరు వేసుకోవాలి. చూడు ఇలాగ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు అది ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం చట్పటి వేసుకుందామే. ఇక మనం ఇది ఏం చేసాం తెలుసా? రైస్ ఫ్లోర్ వేసామండి. రైస్ ఫ్లోర్ కాస్త నీటిలో కలిపేసి వేస్తే కొద్దిగా చిక్కదనం గురించి వేస్తున్నాం. ఇక మనం ఎండింగ్లో కాస్త ధనియా పత్తి గార్నిష్ చేసుకుందామా? ఇక రెడీ, మన చట్పటి రెడీ. ఇక మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామా? ఇదిగోండి మనం వేడి పూరి అండ్ చట్పటి రెడీ. ఇది మీకు నచ్చితే కామెంట్స్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే, బాయ్, సీ యూ. హ్యాపీ సండే. బాయ్, సీ యూ.